కూడా ఇట్లా గొడవలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎవరు కూడా చెప్పే ప్రయత్నం కూడా చేయరు. భయపడతారు అని అయితే కాలనీ వాసులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి వీళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారా? ఎందుకంటే అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లా దాడులు చేయడం వల్ల ఏంటంటే మనస్తాపానికి గురై అబ్బాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి మరి దీనికి వలన వీళ్ళని అదుపులోకి తీసుకున్నారా? లేకపోతే వీళ్ళు వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోయారా అనేది అయితే ఇక్కడ క్లియర్‌గా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వచ్చి ఉట్టిగా అడిగిందంట, డబ్బులు కావాలని ఉట్టిగా. అది ఎంత 14, 15 ఉండదు అది. కానీ 100 సంవత్సరాలు తెలివి ఉంది అక్కడ. అసలు ఆడదది ఒక మగోడు కాదు. వాళ్ళ అమ్మ గురించి చెప్తున్నారా? అమ్మ కూతురు అమ్మ ఇద్దరు. అమ్మ కూతురు అని ఒకటే కదా జన్మే చేస్తారు కదా అని పని చేసేవాడిని ఏం చేసినాయేమో 5,000 10,000 బాగా 50,000 గుంజిని అంట. గుంజి మగవాళ్ళకి ఎట్టుంటారు మాట అంటాను ఎవరైనా ఒకటే గుంజారు. అది ఉంది ఇది ఉంది అని అంటే ఈయన కొంచెం కించిలో బల్లేదో కట్టాలంటే మామూలుగా ఊరు మేస్తారు కదా ఈయన అని వచ్చిందంట. వచ్చి మరి మన డబ్బులు తీసుకోరు కదా మీరు పనికి రావట్లేదు డబ్బులు ఇట్లేదు అని అంటే వీళ్ళు అడగండి ఎట్టగొట్టాడు. పొల్లు ఈ ముందర పొల్లు ఒక్కటి లేవు. గల్లీ తిప్పించమ్మా. ఎంతమంది మగవాళ్ళు బలి చేస్తారు అవి ఆడియానయ్యి ఎంతమంది మగవాళ్ళు చేస్తారు. ఇప్పుడు దానికి మొగుడు లేడు మొద్దు లేడు దానికి. ఒకడు అది ఇంకా అది వేసుకుంటే ఇంకొక వస్తారు పోతుంటారు. ఇల్లు సంవత్సరాలు చేసి అలాంటి వాళ్ళు ఉండొచ్చా చెప్పు నువ్వు. ఇప్పుడు ఒకటంటే జారి ఊరికని జరగద్దా ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు మనిషి పిల్లడు ప్రాణమే పోయింది. నా మొగుడు ఎంత ఏజ్ పెద్ద ఏజోడు. నా మొగుడు తోటి వాటి క్యాంపు ఇంట్లోకి ఎందుకు పిలుస్తారు మగోని. ఒక మగోని ఇంట్లోకి ఆడది పిల్లకుండా మగోడు ఎట్టబోతారు ఇంట్లోకి ఏది ఆడదాని కడకైనా సరే మగవాడు ఆడి పిల్లకుండా మగవాళ్ళు పోతారు వీళ్ళకి. అందులో మా ఆయన బయట కూడా నుంచాడు. ఆయన పని ఏందో ఆయన ఇల్లు ఏందో మరి అటు ఏం చేయాలి మరి. ఎందుకు డబ్బులు అడిగాడు కదా డబ్బులు తీసుకోరు ఇట్లేదు. ఇంకా కథలు వేరే కథలు ఉన్నాయి అంట. ఏం చెప్పి ఈ మగోడు ఇంకేముంటుందమ్మా ఒక మాట అంటాను ఎవరైనా మగోడే. ఇతనంటే ఎవరైనా ఇది అంటారు. కుక్క అయితే అది కుక్కకి ముక్క అయితే కుక్క వస్తుంది. ఆడదానికి ఆడదే మగోడికి ఆడదేరా ఇంకేముంటుంది అందులో ఇంకా చెప్పుకోవడానికి. డబ్బులు ఇవ్వమని అడిగినరని మూతి పొల్లు ఈ గల్లి ఆ గల్లి చచ్చిపోయాడు అనుకున్నాం మేము. నాకు దడొచ్చింది ఇంకా ఆయన ఎన్ని వారం అంటే ఇక్కడ ఏమైందో నాకు కంగారు వచ్చేసింది అమ్మ. మాకు ఫస్ట్ సీన్ ఇది. మాకు ఇదివరకు ఎప్పుడు ఇట్లా జరగలే. మరి వారం 10 రోజులు ఉండి హాస్పిటల్ చూపించిన కూడా రిపోర్ట్లు మాకు ఇప్పుడు. ఇంకేం చేస్తావు ఇంకా మాదే తప్పు అని మాకు ఇంక వెనకాల సపోర్ట్ ఇచ్చోళ్ళు ఎవరు లేరు. అదే చెప్తున్నా ఇంక నేను. మరి ఇక్కడ పిల్లాడి మీద కూడా దాడి చేయడం మరి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా మరి ఇట్లా దాడి చేయడం ఎంతమందిని ప్రేమిస్తారు ఎంతమందిని ప్రేమిస్తారు. అంకులు 70 సంవత్సరాలు ప్రేమిచ్చా 18 సంవత్సరాలు ప్రేమిచ్చారు 21 సంవత్సరాలు ప్రేమిచ్చి 100 సంవత్సరాలు ప్రేమించి దాన్ని ప్రేమ అంటారా అమ్మ. ప్రేమ అంటే ఒక్కరిలే ప్రేమిస్తారు. ఒక చచ్చిపోయినా బతుకులు 100 మందిని ప్రేమించారు నాకు తెలిసి అయితే. మరి చట్టం వేరేలాగా ఉంది అమ్మ అయితే. దాని క్యారెక్టరే మంచిది కాదు. దాని క్యారెక్టరే మా బ్యాడ్ క్యారెక్టర్ దానిది. ఇవాళ మంచోళ్ళు కాదు అది. ఎవడో పనికొస్తే వాడు కడకొచ్చి గెలికి నట్టు ఇచ్చేసిందంటే పసిపిల్లడు వాడు చిన్న ఏజ్ అమ్మ వాడిది. ఆ తల్లిదండ్రులు ఎట్టా అల్లాడిపోతున్నారు అమ్మ. అబ్బాయి ఎప్పుడైనా ఏరియాలోకి రావడం చూసారా మీరు? వచ్చిందంటే ఇదే పిలిచిందంట. ఇంక వాళ్ళకి ఏముంటుంది అమ్మా బిర్యానీ పేగడిది ఆ పేగడిది ఈ పేగడిది అంటారు. వాళ్ళకి తెచ్చిచ్చేటాడు 2-3 సార్లు ఇచ్చిందంట. ఒకసారి పట్టుకుని ఇంట్లో కొట్టారంట. కొట్టిన కానీ అబ్బాయి రావట్లేదంట. ఈ మధ్య ఇంకా మానేసిందంట. మానేస్తే నిన్న రోడ్డు మీద అడిగిపించారంట. రోడ్డు మీద అడిగిపిస్తే ఈడే మా చెల్లిని గెలికిందని చెప్పి తలకాయ బగలు కొట్టేశారంట. అలా జరిగిందని ఇంకా మళ్ళీ ఆడ తలకాయ బగలు కొట్టారు. మళ్ళీ గల్లీలో గల్లీలలో తిప్పి కొట్టారు. అవమానం తట్టుకోలేక చచ్చిపోయింది. సాగుకోలే కారణం. ఇంకెవరికి సాగు కారణం. మరి పోలీసులు వాళ్ళని తీసుకుపోయారా? మీరు ఎప్పుడు చూసారు? వాళ్ళు పోలీసులు పోలీసులు ఎప్పుడు తీసుకుపోయారు వాళ్ళని? తీసుకోలేదు వాళ్ళని. తీసుకోవాలి పోలీసులు వాళ్ళని. కాకపోతే ఈ అబ్బాయిని తీసుకుపోయారమ్మ. కానీ వాళ్ళు అయితే వేస్ట్ అమ్మా. ఈ ప్రాణమే కదా ఎన్ని ప్రాణాలను చేస్తారు వాళ్ళు. ఎక్కడ ఇదే తొంతంట. 3 సంవత్సరాలు వాళ్ళు వచ్చాడు అంతే కదా. ఈ గల్లీలో మేము సొంతిల్లో మరి ఎంతమంది ముంచిందో కొనింది. మరి ఇంకా అదే ముంచుడే కదా. మా మొగుడు పిల్లలు చేస్తుంటే మాకు జరగట్లేదు. మరి దానికి ఎడ జరుగుతుంది మరి. ఇదే తంతు గల్లీలో అందరి మీద డుల్లులు అంట. అట్టుంటారా అమ్మ చెప్పు. ఎవరైనా ఇదే కదమ్మా. నచ్చలేదు వదిలేసుకోక మాట చెప్తున్నా. కులాలు ఎత్తి తిట్టేది మతాలు ఎత్తి తిట్టేది మేము నాయుడుసు మేము నాయుడుసం రా అని అంటదంట. ఇది నాయుడుసు అయితే ఊరికేందమ్మా. ఎవరిని కోసిన ఇద్దరే వస్తుంది. మరి కులం ఏందమ్మా చెప్తున్నమాట. ఎవరిని కోసిన అదే కదా వచ్చేది. అది సంగతి. కడుపు రగిలిపోతుందమ్మా. నాకు అక్కడ చుట్టాలు కదా పక్కలు కదమ్మా. ఇలా ఎంతమంది మగవాళ్ళకి అవుతుంది అనేది నాది ఒక పాయింట్ అంతే. అబ్బాయి వాళ్ళకి మా ఫ్యామిలీకి మట్టుకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. అన్ని తెలియలేదు. ఎవరెవరు ఉంటారా ఇంట్లోని? ఇద్దరే ముగ్గురు పిల్లలు. 2 పిల్లలు ఆయన ఒకటి సరోజని. ఇంకేం లేదు. మరి పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి ఇక్కడే చూస్తూ ఉంటారు కదా. దాడి చేసినప్పుడు కానీ ఇవేం కూడా తెలియదా? అంతా ఏం తెలియదు. మనం జల్దీ పనికి పోతారు. ఫస్ట్ 6 గంటలకు లేపి తర్వాత ఏమో వస్తారు 9 గంటల వరకు. మనం
లేక పని దొరికినప్పుడు పని చేసుకుంటారంట మనమైతే ఇంకేం లేదు. మరి ఇట్లా గొడవలు జరుగుతున్నాయి కదా, మీరు ఏ రోజైనా వెళ్ళి ఇట్లా గొడవలు ఎందుకు ఏంటి అని చెప్పే ప్రయత్నం కానీ మనతరం ఇట్లనే గొడవ పెట్టుకున్న వాళ్ళ దూరం వాళ్ళతో మాటలు కూడా మీతో కూడా ఇట్లనే గొడవ పెట్టుకుంటారా? వాళ్ళకి ఎవరు చెప్పనీకి పోరు ఇక్కడ అన్ని బస్తీలో. ఎందుకని? ఎందుకంటే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళే సాల్వ్ చేసుకోతారు మేడం. ఓకే, మీకు వాళ్ళకి ఏ విషయాల్లో గొడవలు అయ్యేవి? ఏం లేదంటే మా కోడల నుంచే వచ్చింది అది, ఏదో ఒకటి నీళ్ళ కోసం ఏదో దానికి, అంతేగాని నార్మల్గా ఏం లేదు దానికైతే. అది ఇప్పటికి ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది అది కూడా. అప్పటి నుంచి వాళ్ళే చేసుకుంటారు మనం. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అబ్బాయి చనిపోయాడని తెలిసి వాళ్ళు వెళ్ళిపోయారా లేకపోతే ఏంటి? ఏమో వెళ్ళిపోరో ఉన్నారు అదేం తెలియలేదు, కానీ పోలీసు వాళ్ళు నిన్న వచ్చి అన్ని చేస్తారు కదా. నిన్న ఆయన పోలీసు ఉన్నప్పుడు వచ్చారు మనం 11 గంటలకు. వాళ్ళు వచ్చారా? వాళ్ళు లోపటే మాట్లాడుకొని ఇది అయిపోయినారు. సార్ అసలు సునీల్ మీకు పరిచయం ఉన్నాడా? అంత ఫ్రెండ్ కాదండి అతను. ఏంటంటే గల్లీలో ఉంటాడు, మంచి అబ్బాయి. నేను అట్లా చేసుకోవడం ఎవరికి అర్థం కావట్లేదు అసలు. ఎందుకు చేసుకుండో, ఎవరి జోలికి వెళ్ళాడు, ఎవరి పని వాడు కాలేజీకి వెళ్తాడు, వస్తాడు, వాళ్ళ మమ్మీని మంచి చూసుకుంటాడు. కానీ ఏమైందో ఏం చేసిరో అంత ఐడియా లేదు మనకు. కానీ చాలా గొడవ అయితే అయిందంట, చాలా కొట్టుకున్నారు. అండ్ అప్పుడు ఆ గొడవ అయ్యేటప్పుడు మీరు ఏమైనా ఇక్కడ ఉన్నారా? నేను లేను, గల్లీ మొత్తం టాక్ ఉంటే అందుకోసం అంతే. అండ్ నార్మల్గా గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆపే ప్రయత్నం ఏమైనా చాలా మంది చేసిండ్రు, కానీ పిల్లోడికి ఏమైందో తెలియదు. మొత్తం బ్లడ్ అంట, బ్లీడింగ్ అంట, మొత్తం నెత్తి వలిగింది అది అని చెప్పిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు, అది మనం తెలియదు, లేము అక్కడ. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ చనిపోయినరు అని చెప్తే ఇంకొచ్చి చూసిన. ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళు అందరు హాస్పిటల్ పోయినరంట, స్టెప్స్ కాడ వేసుకున్నారు అని చెప్తుండ్రు. ఐరన్ స్టెప్స్. అంత తెల్లవారుజామున ఎవరు చూడలేదు అంటారా? ఐడియా లేదండి మనకు, అదంత ఐడియా లేదు. నేనే ఎర్లీ మార్నింగ్ 8 o'clock అట్లా లేచినప్పుడు చెప్తే ఇంకా సరే అని చెప్పి, ఇంటికి పక్కనే మనది, ఇంకా అట్లా వచ్చి చూసిపోయినా అంతే. మనకు అంత ఐడియా లేదు, కానీ పిల్లోడైతే మంచోడు, ఎవరి జోలికి వెళ్ళాడు అబ్బాయి అంతే. ఏమైనా జాబ్ చేస్తూ ఉండేవాడా? కాలేజ్కి వెళ్తాడు, మంచోడు. కానీ అట్లా చేయడం కరెక్ట్ కాదు అసలు. ఎందుకు కొట్టినరో ఏందో తెలియదు, కానీ ఆ అబ్బాయి అయితే ఇప్పటివరకు ఎవరి దగ్గర గొడవలకి వెళ్ళాడు. గణేష్ పండుగ కానీ, దుర్గామాతది కానివ్వండి, సంక్రాంతి ఏదైనా, వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నా ఏదున్నా కానీ అందరితో కలిసిమెలిసి ఉండేడు అబ్బాయి. అది ఏమైందో ఏందో మనకు తెలియదు, ఇంకా వాళ్ళే చూసుకుంటారు, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. ఓకే. సో ఇదండి కాలనీ వాళ్ళ మాటల్లో అయితే మనం విన్నాం కదా. అండ్ ప్రజెంట్ ఇగోండి చూస్తున్నారు కదా, ఇదే వాళ్ళ ఇల్లు. బాడీని అయితే తీసుకుపోయారు. అండ్ ఇగోండి ఇక్కడ మొత్తం కూడా ఈ స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ దగ్గర ఆ అబ్బాయి ఉరి వేసుకున్నారు అని అయితే కాలనీ వాసులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఉరి వేసుకున్నప్పుడు అబ్బాయి ఏ టైంలో వేసుకున్నారు, నిజంగా ఎవరు కూడా చూసే ప్రయత్నం చేయలేదా? ఒకవేళ చూసుంటే ఆపేవాళ్ళేమో, మరి అంత తెల్లవారి మేమైతే లెగం కదండి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఇగోండి ఇక్కడే ఉరేసుకున్నారు. అండ్ ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఇందాక చెప్పినట్టు డిగ్రీ చదువుతూ ఉన్నాడు. మరి దీని వెనక అబ్బాయి ఇంతమంది వచ్చి కొట్టడం, అలాగే ఇంత జరగడం కూడా ఏంటంటే ఆ అబ్బాయి అవమానంగా భావించాడు అని కూడా మరి కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పోలీసులు ఏంటంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా ఏంటంటే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. మరి విచారణ చేసిన తర్వాత అసలు జరిగింది ఏంటి, కేవలం లో క్యాస్ట్ అన్న కారణమేనా, లేకపోతే ఇంకా ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా, లేదా ఆ అబ్బాయి ఇలా సూసైడ్ చేసుకోవడానికి ప్రలోభంగా ఏమైనా చేశారా వాళ్ళు అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.